హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరోసారి మంచి శుభవార్తలు తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు ప్రధాని మోడీ గారు పీఎం కిసాన్ పథకం ద్వారా మొత్తం 21 విడతల సహాయం విడుదల చేసి ఒక్కో రైతు ఖాతాల్లో దాదాపు 42,000 రూపాయలు జమ చేశారు. ఇప్పుడు 22వ విడత రెండో ఇన్స్టాల్మెంటుగా వచ్చే 2,000 రూపాయలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి 22వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? పీఎం కిసాన్ సహాయం రావాలంటే రైతులు ఏమేమి అప్డేట్స్ పూర్తి చేసుకోవాలి, ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, అలాగే దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా సీజన్కు సంబంధించి సహాయం కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. సో ఆ డబ్బులు 6,000 రూపాయలు కూడా ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్రం స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, అర్హులైన ప్రతి చిన్న సన్నకారు రైతుకు దీనిలో ఒక పైసా కూడా మిస్ కాకూడదని, కాబట్టి ఎవరు ఆలస్యం చేయకుండా తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలి. రైతు భరోసా మరియు పీఎం కిసాన్ ఈ 2 పథకాల ద్వారా రైతులు లాభపడాలంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలు ఫాలో అవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్కు ఎకరానికి 6,000 రూపాయలు, యాసంగి కూడా ఎకరానికి 6,000 రూపాయలు, ఇలా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తుంది. అంటే ఒక్కో రైతు సంవత్సరానికి మొత్తం 18,000 రూపాయల ప్రయోజనం పొందగలడు. ఈ 18,000 రూపాయలు మిస్ కాకుండా అందుకోవాలంటే ప్రతి రైతు చివరి వరకు ఈ అప్డేట్స్ తెలుసుకోవాలి. సో ముఖ్య విషయం, పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు వేస్తారంటే, కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల అంటే జనవరి 1 లేదా 2వ వారంలో ఈ విడతను విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇంకా పీఎం కిసాన్కు అప్లై చేయని రైతులు వెంటనే పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబర్తో వెళ్ళి అప్లై చేయాలి. మీ పేరు అర్హుల జాబితాలో ఉంటే తప్పకుండా సహాయం వస్తుంది. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈకేవీసీ మరియు ఎన్పిసిఏ లింకు తప్పనిసరి. ఈ 2 చేయకపోతే డబ్బులు మీ ఖాతాకు రాదు. మీ సేవలో వేలిముద్రతో ఈకేవీసీ చేయించుకోవచ్చు, లేదా ఇంట్లోనే పీఎం కిసాన్ వెబ్సైట్లో ఓటీపీ ద్వారా పూర్తి చేయవచ్చు. ఎన్పిసిఏ మ్యాపింగ్ కోసం బ్యాంకుకు వెళ్ళి ఆధారు, అకౌంటు లింకప్ చేయాలి. ఇవన్నీ పూర్తయితేనే డబ్బులు సేఫ్గా మీ ఖాతాల్లో పడతాయి. ఇప్పుడు తెలంగాణ రైతు భరోసా గురించి చూస్తే, వానాకాలం సహాయం ఇప్పటికీ పంపిణీ అయింది. ఇప్పుడు యాసంగి సీజన్ కోసం మరోసారి ఎకరానికి 6,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఈసారి ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా 5 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులకే సహాయం ఇస్తారు. అలాగే పంట సాగు చేసిన ఎకరాలకు మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి ఎవరైనా పంట పెట్టకపోతే వారికి సహాయం రాదు. రబీ సీజన్ మొదలైనందున ప్రభుత్వం ఈ నెల డిసెంబర్ చివరి వారం నుండి, అంటే 25వ తేదీ వచ్చేలోపైన లేదా వచ్చే నెల మొదటి వారంలోనే డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతుంది. కాబట్టి రైతు భరోసా అర్హత ఉన్న ప్రతి రైతు వెంటనే ఈకేవీసీ, ఎన్పిసి అప్డేటు పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ పూర్తయితే మీ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 2,000 రూపాయలు ప్లస్ యాసంగి రైతు భరోసా 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు రావడానికి అవకాశం ఉంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.